హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి ఇల్లైతే మాత్రము ఫుల్గా డీప్ క్లీన్ అయితే చేయాలి. ఈరోజు మార్నింగే లంచ్ బాక్స్తో పాటు అయితే మా లంచ్కి కూడా కుక్ చేసుకున్నాను. ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో చికెన్తో దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నిన్నటి మష్రూమ్ కర్రీ కూడా అయితే కొంచెం ఉందన్నమాట. దాంతో కూడా దమ్ బిర్యానీ లాగా అయితే ప్రిపేర్ చేస్తాను. రైస్ అయితేనేమో ఒక సైడ్ కుక్ అవుతూ ఉంది, ఇంకొక సైడ్ అయితేనేమో చికెన్ కూడా కుక్ అవుతూ ఉందన్నమాట. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో పెసరట్టు వేస్తూ ఉన్నాను. నైటే పెసలను కూడా నానపెట్టేశాను. కొన్ని పెసలను అయితే మాత్రము స్ప్రౌట్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేద్దాము అని చెప్పి నీట్గా కవర్ చేసి అయితే ఓవెన్లో పెట్టేసి వచ్చాను. ఈవినింగ్కి అయితే మాత్రము మంచిగా స్ప్రౌట్స్ అయితే వచ్చేస్తాయి. దమ్ బిర్యానీకి మనం పెట్టేటువంటి రైస్ అయితే మాత్రము ఒక 75-80% కుక్ అయితే చాలన్నమాట. 100% అయితే కుక్ అవ్వకూడదు. ఇప్పుడు చికెన్తో కూడా స్టీమ్కే మిగతా రైస్ అయితే కూడా కుక్ అయిపోతుంది. అందులోనూ మనమైతే బాస్మతి రైస్ వాడుతూ ఉన్నాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. కొంచెం రైస్ అయితే నేను చికెన్ పైన యాడ్ చేసుకున్నాను. ఈరోజు మష్రూమ్ కర్రీ కూడా ఉంది, దాంతో కూడా దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఒక ప్యాన్లో అయితే మష్రూమ్ కర్రీని యాడ్ చేసుకున్నాను. మిగతా రైస్ అయితే కూడా దానిపైన యాడ్ చేసి పైనుంచి అయితే కొంచెము కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. గీ అనేది మీరు పైన యాడ్ చేశారు అనుకోండి, రైస్ అయితే కొంచెం డ్రైగా అయిపోతుంది. అందుకని నేనైతే గీ ఏమీ యాడ్ చేయడం లేదు. మూత అయితే నీట్గా క్లోజ్ చేసుకొని 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దమ్ అయితే పెట్టేసుకోండి. 4 డేస్ ముందైతే లంచ్ బ్యాగ్ని ఒక పక్కన పెట్టాను కదా, ఈరోజు అయితే దాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే వాటర్ బాటిల్ ఒకసారి వాష్ చేసుకొని దానిలో అయితే నీళ్లు పోసేస్తాను. లంచ్ బాక్స్లో అయితే మాత్రం వాష్ చేయాల్సిన పని ఏమీ ఉండదు. నేను అప్పుడే వాష్ చేసి పెట్టేశాను. అందుకే దుమ్ము కూడా పడకుండా ఉండాలి అని చెప్పి పైన కూడా అయితే ఒక క్లాత్తో కవర్ చేసి పెట్టేశాను. లంచ్ బ్యాగ్లో అయితే మాత్రము నేను చిన్న టవల్ అయితే కూడా యాడ్ చేస్తాను అనమాట. వాళ్ళు ఏదన్నా పైన పోసుకున్నా తుడుచుకునే దానికైతే పనికి వస్తుంది అని చెప్పేసి. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తూ ఉన్నాను. వాటర్ మెలన్ అయితే ఉందన్నమాట. దాన్ని అయితే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్గా తినేసి వైటమిన్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని చాలా రోజులే అయిపోయింది. అందుకని ఈరోజు అయితే వైటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పని చాలా ఎక్కువగా ఉంది కదా, అందుకని అయితే వైటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే టైము ఆల్మోస్ట్ 9 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు 9కి కనుక నేను నా పని స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా పడుతుంది. నాకు ఎప్పుడైనా సరే క్లీనింగ్ వర్క్ ఉంది అంటే మాత్రం నేను 9 o'clock నుంచి అయితే నా పని అంతా స్టార్ట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే పని అంతా ఫినిష్ చేసుకుంటాను. లంచ్ తిన్న తర్వాత అయితే వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగే కుకింగ్ ఫినిష్ చేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిన వెంటనే అయితే నేను ఫస్ట్ లివింగ్ రూమ్ అంతా నీట్గా సర్దేస్తాను. ఇంకా ఆమె స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు అది నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఈరోజైతే ఎలాగో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే ఏమీ క్లీన్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను లివింగ్ రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట వర్క్. ఫస్ట్ నేనైతే మాత్రము దుమ్ము అంతా నీట్గా తుడిచేసుకుంటాను. మళ్ళీ మనం వ్యాక్యూమ్ వేసా కానీ దుమ్ము అయితే పైకి లేస్తుంది. కాకపోతే ఇప్పుడైతే దాని మీద టేబుల్స్ మీద ఏదన్నా ఉంది అనుకోండి, అదైతే కార్పెట్ మీద పడిపోతుంది. నేను అప్పుడు వ్యాక్యూమ్ వేసినప్పుడు దాని లోపల వెళ్ళిపోతాయి. మనం వ్యాక్యూమ్ వేసిన తర్వాత అయితే మాత్రము ఎక్కువగా దుమ్ము ఏమీ ఉండదన్నమాట. టేబుల్ మీద కొంచెం లైట్గానే ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి కనుక మీరు డస్టింగ్ చేస్తే చాలు నీట్గా అయిపోతాయి. టీవీ స్టాండ్ అయితే కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. టీవీ అయితే మాత్రము నేను ఎప్పుడు పెద్దగా అయితే ఏమీ క్లీన్ చేయను అనమాట. స్క్రీన్ అంతా అలాగే వదిలేస్తాము. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళైతే తీసుకెళ్ళి హ్యాండ్స్ పెట్టేస్తారు. మా అమ్మాయి అయితే మాత్రం అసలు టీవీయే చూడదు. ఎక్కువగా ఐపాడ్ చూసుకుంటుంది, లేదంటే ఫోన్ చూస్తుంది అనమాట. ఇవి రెండు తప్పనిచ్చి అయితే ఆమె టీవీలో ఆన్ చేసి ఏది పెట్టదు. అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే చెట్లు కూడా అయితే నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసుకుంటాను. మనం వాటర్ వేసినప్పుడు అయితే కొంచెం దుమ్ము అయితే బయట వస్తూ ఉంటుంది. అందుకని అయితే అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ అయితే డైనింగ్ ఏరియా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఈ డైనింగ్ టేబుల్ అయితే మేము పెద్దగా ఏమీ వాడము. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అంటారు కదా, అలాంటప్పుడు అయితేనే ఈ డైనింగ్ టేబుల్ అయితే వాడతాము. వాడినా వాడకపోయినా సరే దుమ్ము అయితే మాత్రం పైన ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మంత్లీ వన్స్ అయినా సరే ఆ కార్పెట్ మీద అయితే కూడా వ్యాక్యూమ్ వేస్తాను అనమాట. ఎప్పుడు అయితే ఏమీ వేయను. ఇంక మిగతా అన్ని చోట్ల వేసుకుంటా కానీ ఈ డైనింగ్ ఏరియా అయితే మాత్రం అసలు వేయనమాట.
వాక్యూమ్ వేయడం ఏమీ పెద్ద పనేం కాదు. ఉన్నటువంటి చైర్స్ అన్నీ తీసి పక్కన పెట్టాలి. వాక్యూమ్ వేసిన తర్వాత మళ్ళీ వాటిని సర్దాలనమాట. అదే పెద్ద పనైపోతుంది. ఈ వీడియో అయితే నేను వెన్స్‌డే రోజు తీశాననమాట. నేను వెన్స్‌డేనే ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను కాబట్టి, మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి అయితే ఏమీ క్లీన్ చేయను. ఈ వెన్స్‌డే రోజు చేసినటువంటి క్లీనింగే నాకు సాటర్‌డేకి కూడా అదే ఉండిపోతుందనమాట. ఇండియాలో అనుకోండి మార్నింగే లేయాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి, అప్పుడే పూజ చేయాలి అనుకుంటారు. మాకైతే ఇక్కడ పని వాళ్ళు ఎవరు రారు కాబట్టి నేనే క్లీన్ చేసుకోవాలి. అందులోనూ పెద్ద హౌస్ కాబట్టి నాకు ఈ ఇల్లు క్లీన్ చేయడానికి 2 డేస్ పడుతుందనమాట. ఒకే రోజు మొత్తం క్లీన్ చేశాను అనుకోండి, ఇంక నేనైతే బెడ్ మీదే ఉండాల్సి వస్తుంది. ఒకరోజైతే నేను డౌన్ స్టేర్స్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. సెకండ్ డే అయితే మాత్రం అప్‌స్టేర్స్ అంతా క్లీన్ చేస్తాను. కింద మాత్రమే ఎక్కువ వర్క్ ఉంటుంది క్లీనింగు. అప్‌స్టేర్స్ అయితే మాత్రము అంత ఎక్కువగా దుమ్ము ఉండదు. దాంతోపాటు కార్పెటే కాబట్టి చాలా ఈజీగా ఉంటుందన్నమాట వాక్యూమ్ వేసుకోవడము. కింద అయితే మాకు వుడ్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి దాన్ని చిమ్మాలి, తుడవాలి, ఇదే పెద్ద పని అయిపోతుందన్నమాట. అందుకనేసి నేను ఒక 2 డేస్ ముందే క్లీనింగ్ అంతా అయితే ఫినిష్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే ఫెస్టివల్ అంటే మాత్రము ముందు రోజు ఓన్లీ కింద మాత్రమే చీపురుతో చిమ్ముతానమాట. ఇంకా వెట్ క్లాత్ వేసి తుడవడము అలాంటివి అయితే ఏమీ చేయను. ఇదైతే మా మాస్టర్ బెడ్రూము. ఈరోజైతే నేను బెడ్ మీద ఉండేటువంటి షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసి వాషింగ్ అయితే కూడా వేసేసుకుంటాను. మా ఇంట్లో అయితే డ్రెస్సరు మిర్రరు ఉంటుంది కానీ నేనైతే మేకప్ అసలు ఏది వేసుకోను అనమాట, జీరో. అందుకోసమని దాని లోపల మేము ఏం స్టోర్ చేస్తాము అంటే ఏదైనా హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా బ్యాంగిల్స్, స్టిక్కర్స్, మా అమ్మాయి టాయ్స్ అవన్నీ అయితే ఆ డ్రెస్సర్లో స్టోర్ చేస్తాము. కింద అయితే కూడా ఇప్పుడు నేను వాక్యూమ్ వేయాలన్నమాట. అందుకనేసి యోగా మ్యాట్ అయితే కూడా తీసి పైన పెట్టేస్తున్నాను. మీరు యోగా మ్యాట్ చూసుకొని నేను రోజు ఎక్సర్సైజ్లో లేదంటే యోగానో చేస్తున్నాను అయితే అస్సలు అనుకోవద్దు. నేనైతే ఆ యోగా మ్యాట్ వేసుకున్నది ఎందుకు అంటే నేను అక్కడ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినడం కోసం వేసుకున్నాను అనమాట. మా ఇంట్లో అయితే 1కి 3 డైనింగ్ టేబుల్స్ ఉంటాయి. కానీ నాకైతే మాత్రము ఈ బెడ్రూమ్లో ఆ యోగా మ్యాట్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ తినడం అంటేనే ఇష్టం అనమాట. ఇక్కడ కాదు అంటే ఇంక నేను మీడియా రూమ్లో టీవీ చూసుకుంటూ అయితే నా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేస్తాను. మా బెడ్ అయితే మాత్రము కాలిఫోర్నియా కింగ్ అనమాట. ఇది ఏమవుతుంది అంటే బెడ్ అనేది చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది. మ్యాట్రెస్ పైన వేసుకునేటువంటి ఫిట్టెడ్ షీట్ అయితే మాత్రము మాకు కింగ్ సైజ్ కావాలి. పిల్లో కవర్స్ అయితే మాత్రము క్వీన్ సైజ్వే సరిపోతాయి అన్నమాట. మేము వీటినైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఈ షీటు ఇంకా పిల్లో కవర్స్ 2 8 ఇయర్స్ నుంచి అయితే నేను వాడుతూ ఉన్నాను అనమాట. ఇప్పటికీ వాటి కలర్ అయితే మాత్రము కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు, అలాగే ఉన్నాయి. ఎక్కువ మంది అయితే లైట్ కలర్స్ తీసుకుంటారు కదా, అవి ఒక 2-3 వాష్లకే కొంచెము లైట్ ఇంకా లైట్ అయిపోతుంది అనమాట. చూడడానికి చాలా పాతగా ఉన్నట్టు అనిపిస్తాయి. నేనైతే మాత్రం కొంచెము డార్క్ కలరే తీసుకుంటాను. నేను వాషింగ్ మిషన్లో 10 సార్లు వేసా కానీ అవి కొంచెం కలర్ తగ్గా అవి నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తాయి తప్పనిచ్చి ఎక్కువగా డల్గా అయితే ఏది ఉండదు. ఎప్పటికీ అవి కొత్తలాగే కనిపిస్తాయి కానీ పాతవైపోయినట్టయితే అసలు అనిపివు. ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను కదా, కొత్తవి చేంజ్ చేద్దాము అని అయితే కొనుక్కొస్తున్నాను కానీ వీటిని పారేయడానికైతే మనసు రావడం లేదనమాట. అందుకని వాటినే వాడుతూనే ఉన్నాను. ఎప్పటికైతే అవి చినిగిపోతాయో దాని తర్వాతే మళ్ళీ చేంజ్ చేద్దాము అనుకుంటున్నాను. వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు వేసేస్తూ ఉన్నాను. వాషింగ్ మిషన్ వేసేటప్పుడు మాకు ఉండేటువంటి కష్టాలు అయితే కూడా మీతో షేర్ చేస్తాను. ఎక్కువ మంది అనుకుంటారు కదా, మీకేమమ్మా ఇటు నుంచి అటు తీసేయడమే కదా, మీకేం పెద్ద పని ఉంటుందా ఏంది అనుకుంటారు. ఈ పని కూడా మీరు చేసుకోలేరా అంటారనమాట చాలామంది. ఇప్పుడు మా వాషింగ్ మిషన్ చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో. దానిలో అయితే నేను 4 పిల్లో కవర్స్ వేసాను, ఒక ఫిట్టెడ్ షీట్ అయితే యాడ్ చేశాను, 2 టవల్ అయితేనే వేసాను అనమాట. నేను దానిలో ఎక్కువ అయితే ఏమీ వేయలేదు కదా, వేసిన ఈ కొన్ని ఐటమ్స్కే అదైతే మాత్రము అస్సలు స్పిన్ చేయలేదన్నమాట. మొత్తం వాటరీగానే ఉండిపోతాయి. వేసినటువంటి 2 టవల్స్ని కూడా అయితే వెనక్కి తీసేసాను. అప్పుడైతేనే అది నీట్గా స్పిన్ చేసి వాటర్ అంతా తీసేసింది. ఒక్కసారి వాషింగ్ మిషన్ వేయడానికి మేము వేసినటువంటి బట్టలు అయితే మాత్రము 4 పిల్లో కవర్స్, ఒక ఫిట్టెడ్ షీటు ఇన్ని మాత్రమే పడతాయి అన్నమాట. అవి చూడడానికి ఏమో పెద్ద పెద్ద వాషింగ్ మిషన్ లాగా కనిపిస్తాయి. కాకపోతే వాటర్ అయితే మాత్రము అసలు స్పిన్ చేసి డ్రైగా అయితే అసలు చేయదు. ఇవైతే వాషింగ్ మిషన్లో ఉండేటువంటి కష్టాలు అనమాట. ఇంకా డ్రైయర్లో ఉండే కష్టాలు అయితే కూడా మీతో షేర్ చేస్తాను. కొంచెం కంఫర్టర్ లాంటివి కనుక మనం డ్రైయర్లో వేసాము అనుకోండి, అవైతే మాత్రము అసలు డ్రై అవ్వవు. ఒకసారి వేస్తాం కదా, డ్రైయర్ ఆన్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలకి అది డ్రై అయిపోయినట్టు సౌండ్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం వెళ్ళి ఓపెన్ చేసుకొని
ఆ బ్లాంకెట్ని అంతా నీట్గా తీసేసి మళ్ళీ రెండోసారి వేసి మళ్ళీ ఇంకోసారి డ్రై చేయాలి. అలా ఒక 3-4 టైమ్స్ పెడితే గాందే నీట్గా బ్లాంకెట్ అయితే డ్రై అవ్వదు. ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట వాషింగ్ మిషన్తో. నాకైతే మాత్రము ఆ కష్టాలన్నీ ఈరోజే వచ్చి పడ్డాయి. ఇటు సైడ్ అయితేనేమో ఇల్లు క్లీనింగ్ పని చేసుకుంటూ ఉండాలి, అటు సైడ్ అయితేనేమో వాషింగ్ కూడా మధ్యలో వెళ్ళి అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాను. వ్యాక్యూమ్ అయితే కూడా అంతా కింద నీట్గా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి చీపర్తో చిమ్మేసి ఇంకా లిక్విడ్ వేసి కూడా అయితే తుడిచేయాలన్నమాట. ఇవన్నీ పనులు అయ్యే లోపలికైతే నాకు వాషింగ్ కూడా అయిపోతుంది. అప్పుడు ఆ బట్టలు కూడా నీట్గా మళ్ళిచ్చేసి ఎక్కడ పెట్టాలో అక్కడ కనుక సర్దేసుకున్నాను అనుకోండి, నాకైతే ఈ రోజుకి పని అంతా అయిపోయినట్టు అవుతుంది. తర్వాత వెళ్ళైతే మాత్రము ప్రశాంతంగా టీవీ పెట్టుకొని నా లంచ్ అయితే చేస్తాను. లివింగ్ రూమ్లో అయితే మాకు ఫైర్ ప్లేస్ ఉంది, కొన్ని చెట్లు కూడా ఉన్నాయి కదా, వీటి లోపల నుంచి అయితే మాత్రము స్పైడర్స్ చాలా ఎక్కువగానే వస్తాయి అన్నమాట. సండేనే చిమ్మాను, ఆ రోజైతే ఒక 4-5 వచ్చాయి. మళ్ళీ ఈరోజు వెన్స్డేకి ఇంకొక 4-5 కనిపించాయి అనమాట. మేమైతే అసలు ఈ ఫైర్ ప్లేస్ని వాడము. ఈ మధ్య అయితే మాత్రము కొత్తగా కట్టేటువంటి హౌసులకైతే ఫైర్ ప్లేస్ అనేది అయితే ఏమీ ఇవ్వడం లేదు. దాంతోపాటు లివింగ్ రూమ్ కూడా చాలా చిన్నదిగా చేసేస్తూ ఉన్నారనమాట. మేము కొనేటప్పటికైతే మాత్రము లివింగ్ రూమ్ కొంచెం పెద్దదిగానే ఉంది, బెడ్రూమ్స్ అనేటివి అయితే కొంచెం చిన్న సైజులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా కట్టేటువంటి హౌసులకి అయితే మాత్రము లివింగ్ రూమ్ చిన్నగా ఉంటుంది, బెడ్రూమ్స్ అయితే మాత్రము ఎక్కువ స్పేస్ ఇస్తున్నారు. నాకైతే మాత్రము బెడ్రూమ్ ఎక్కువ స్పేస్ ఉండడమే ఇష్టం అనమాట. ఇప్పుడు కిడ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి బెడ్తో పాటు మనం స్టడీ టేబుల్ వేయాలి, కంప్యూటర్ చైర్ కూడా పెట్టాలి కదా, వీటికి ఎక్కువ స్పేస్ ఉంటేనే బాగుంటుంది బెడ్రూమ్స్కి. అలా ఆలోచించే ఇప్పుడు ఇట్లా చేంజ్ చేశారేమో అనుకుంటున్నాను అనమాట నేను. లివింగ్ రూమ్ పెద్దగా ఉండడం వల్ల అయితే మాత్రము పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. ఎవరికైతే ఎప్పుడు గెస్ట్లు వస్తూనే ఉంటారో అలాంటి వాళ్ళకైతే లివింగ్ రూమ్ పెద్దగా ఉన్న యూజ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు గెస్ట్లు రాని వాళ్ళకైతే మాత్రము లివింగ్ రూమ్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగానే ఉంటుంది. అందులోనూ మూవీస్ అనేటివి అయితే కూడా ఇప్పుడు అందరూ మీడియా రూమ్లోనే చూస్తారు తప్పనిచ్చి లివింగ్ రూమ్లో అయితే కూర్చొని ఎవరూ చూడడం లేదు. వుడ్ ఫ్లోర్కి అయితే నేను లిక్విడ్ వేసి తుడవడం కూడా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నేను ఎక్కడైతే లిక్విడ్ వేస్తానో అక్కడైతే మళ్ళీ ఇంకా నా లెగ్ అయితే పెట్టినా అనమాట. ముందు లిక్విడ్ వేసి తుడుచుకుంటూ వచ్చేసి ఇంకా వెనక్కైతే మూవ్ అవుతూ వెళ్ళిపోతాను. స్టార్ట్ చేసేదైతే కూడా నేను ఎంట్రన్స్ నుంచి అయితేనే స్టార్ట్ చేసుకొని వస్తాను. అక్కడ నుంచి తుడుచుకుంటూ కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను అనమాట. కిచెన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇలా లివింగ్ రూమ్లోకి వస్తాను. అప్పుడు ఈ లివింగ్ రూమ్ కూడా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఎంట్రన్స్కి వెళ్ళేసి ఈ స్టిక్లు అయితే అక్కడ పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇదంతా కంప్లీట్ చేసుకొని ఎంట్రన్స్కి వెళ్ళేటప్పటికైతే అక్కడంతా నీట్గా డ్రై అయిపోయి ఉంటుంది. మళ్ళీ అక్కడైతే వేయాల్సినటువంటి రగ్స్ అన్నీ వేసేసుకుంటాను. అట్లా 1 by 1 అయితే వేసుకుంటూ తిరిగి వచ్చేస్తాను. వుడ్ ఫ్లోర్కి లిక్విడ్ వేసి తుడిచేటప్పుడు కూడా నేను విండోస్ అయితే మాత్రము ఓపెన్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ నుంచి వచ్చేటువంటి స్మెల్ అయితే బయట వెళ్ళిపోతుంది. ఫ్రెష్ ఎయిర్ అయితే అప్పుడప్పుడు ఇంట్లో వస్తూ ఉంటుంది కాబట్టి మనకు అంత ఎక్కువగా కాఫ్ అనేది అయితే రాదు. ఈ క్లీనింగ్ అంతా ఫినిష్ చేసే టైంకి అయితే మాత్రము డ్రైయర్ నుంచి అయితే కూడా బట్టలు వచ్చేసాయి. వాటిని కూడా అయితే ఇప్పుడు నేను నీట్గా హోల్డ్ చేసేసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడైతే పెట్టేస్తాను. ఈ ఫిట్టెడ్ షీట్ని అయితే మాత్రము మీరు ఎలా హోల్డ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రము చీరకి కుచ్చిళ్ళు ఎలా పెడతామో అలా పెట్టేసి అయితే నీట్గా ఒక మూటలాగా కట్టేస్తాను. డ్రైయర్ నుంచి బట్టలు వచ్చిన వెంటనే అయితే నేను మళ్ళీ చేసుకుంటాను. మనం డ్రైయర్ నుంచి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసాము అనుకోండి, అన్నీ మడతలుగా అయిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని నేను వెంటనే అయితే మళ్ళీ చేసుకుంటాను. వెంటనే కనుక మళ్ళీ చేశారు అనుకోండి, బట్టలు అయితే కొంచెము వేడిగా ఉన్నట్టు అనిపిస్తాయి. కొంచెం సేపు పక్కన పెట్టేస్తే మాత్రము మళ్ళీ అవి చల్లగా అయిపోతాయి. మళ్ళీ ఇంకోసారి అయితే డ్రైయర్లో వేయాల్సి వస్తుంది అనమాట. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.